చాలా సందర్భాల్లోని ఒక ప్రశ్న వస్తా ఉంటది. ఏంటనంటే ఆ ప్రశ్న, బైబిల్‌లోని దావీదు చేసిన వ్యభిచారాన్ని గురించి రాశారు. లోతు కుమార్తెలు చేసిన తండ్రితో చేసిన వ్యభిచారం గురించి రాశారు. ఇంకా ఎంతోమంది చనిపోవడం అనేది, లేకపోతే ఎంతోమంది అపవిత్రత గురించి, లేకపోతే తాగి పడుకున్న వ్యక్తుల గురించి బైబిల్‌లో రాయబడింది. సో, ఇన్ని అపవిత్రతమైనటువంటి విషయాలు బైబిల్‌లో రాయబడినప్పుడు, బైబిల్ ఎలా పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తామని జెప్పేసి ఒక ప్రశ్న మనం మరలా మరలా వింటా ఉంటాం. కరెక్టే. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, బైబిలు జరిగిన క్రియల్ని రాసింది కానీ, డెస్క్రైబ్ చేసింది కానీ, ఎక్కడా కూడా ప్రిస్క్రైబ్ చేయలేదు ఆ విషయాలు చేయమని. బైబిల్‌ని పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పిలుస్తారంటే, ఇన్ని విషయాలు రాసినప్పటికీ దేవుడు పరిశుద్ధుడు మొదటి విషయం. రెండవది, ఆయన్ను తెలుసుకున్నవారు పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మనం పరిశుద్ధంగా ఎలా జీవించాలి, మనం ఎలా రక్షించబడాలి, పరిశుద్ధ మార్గంలో ఎలా ఉండాలి అనేదంతా కూడా బైబిల్‌లో రాయబడింది. బైబిల్ ఎక్కడా కూడా మీరు వ్యభిచారం చేయండి, మీరు దొంగతనం చేయండి, మీరు అపవిత్రులుగా ఉండండి, మీరు మరి కామొత్తులు ఏండండి అని ఎక్కడ కూడా రాయబడలేదు. సో, అందుకనే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్‌లోని కొన్ని సన్నివేశాలు, కొన్ని సందర్భాలు రాయబడ్డవి. కానీ అవి ఎందుకు రాయబడ్డావంటే, ఇలా జరిగినది చరిత్రలోని అని మనం తెలుసుకొనడానికి. మనకు ఒక పాఠాలుగా మనం అది చేయకుండా ఉండాలని రాయబడ్డవి. కానీ ఎక్కడ కూడా బైబిల్‌లోని వాటిని చేయమని మనకి ఎక్కడ ఆజ్ఞలనేవి లేవు. ఇంకా మనం ఆలోచన చేసినట్టయితే వాటి నుంచి దూరంగా ఉండాలని దేవుడు తెలియజేశాడు. కాబట్టి బైబిల్‌లోని కొన్ని సన్నివేశాలు రాసినంత మాత్రాన, అవి డెస్క్రైబ్ చేసినంత మాత్రాన బైబిల్ అనేది అపవిత్రం అయిపోలేదు. బైబిల్ దేవుని వాక్యం, బైబిల్ పరిశుద్ధమైనది, బైబిల్ దేవుని మాట. అందుకనే దాన్ని పరిశుద్ధమైన గ్రంథం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది పరిశుద్ధ మార్గముని ఆయన యొక్క బిడ్డలు నడిపిస్తుంది కాబట్టి.